చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. బాగున్నారా మురళి గారు? ఫైన్ అమ్మా. మురళి గారు, జీవితంలో కొన్ని కష్టాలని అనుభవించలేక కొంతమంది అనేటటువంటి మాట, ఏంట్రా బాబు ఈ దరిద్రం అనే మాట సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. ఈ దరిద్రం నుంచి బయటపడటం ఎట్లా ఎట్లా నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. చాలా శోచనీయం ఇది. మరి ఈ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడటంకి ఏదైనా రెమెడీ ఉందా? బయటపడటానికి అంటే రకరకాల అస్ట్రాలాజికల్ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి కదా. అవి చేసుకుంటే గొడ్డలతో పోయేది గోటితో పోయే పరిస్థితి ఉంటుంది, కానీ అనుభవించక మాత్రం తప్పదు. కర్మకి ఎవరు అతీతులు కాదు కాబట్టి. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏదైనా పవర్ఫుల్ రెమెడీ ఉందా? చెప్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కూడా మనం తెలుసుకొని ఫస్ట్ దానికి సంబంధించింది మనం చేసుకుంటే సరే. ఇప్పుడు అక్కడ కరెంటు పవర్ ఉంది, సో అది మనకు తెలుస్తూ ఉన్నది. దానికి కాస్త టేప్ వేయడమా, ఇంకేమైనా లేదా వైర్ చేంజ్ చేయడం అనేటువంటిది చేసుకుంటే మనకు ఆ యొక్క కరెంటు షాక్ అనేటువంటిది రాకుండా మనకు ఉంటుంది. అయితే ఎవరైతే ఉండి కూడా లోభత్వాన్ని చూపించేటువంటి పరిస్థితి, ఏ విషయాల్లో లోభత్వం? ఎందులో అయినా. ఇప్పుడు డబ్బులు ఉన్నవి, లేవు అని ఇంట్లో పనిచేసేటువంటి వారికి కానీ, లేదా వారి వద్ద వర్క్ చేసేటువంటి వారికి శాలరీస్ ఆపడం కానీ, లేదా అంటే మనతో ప్రయాణించేటువంటి వారు, మనల్ని నమ్ముకున్నటువంటి వారు. ఇప్పుడు ఒక భార్య ఉంది, పలానా ఫెస్టివల్ కానీ లేదా పలానా విషయంలో పలానా డ్రెస్ కావాలి అంటే ఇవాళ రేపు భార్యాభర్తలు ఇద్దరు జాబర్సే ఉన్నారు, వర్క్ చేసేవారు ఎవరి వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు. ఇది ఈ సిటీలో ఉన్న విషయం. కానీ పల్లెటూర్లలో ఇప్పటికీ కొన్ని సందర్భాలలో భర్త కష్టపడుతూనే ఉంటాడు, భార్య హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉండేటువంటి పరిస్థితి. సో ఇక్కడ డ్రెస్ తీసుకోవాలన్నా, శారీ తీసుకోవాలన్నా కూడా అంటే వారి కొన్ని కోరికలను మనము తీర్చకుండా ఉండకూడదు. మరొక విషయము, మీకుండే అటువంటి ఆస్తి లావాదేవీలు కానీ, ఆస్తి రిలేటెడ్ కానీ, పలానా వద్ద ఇక్కడ ఇది అని ఇట్టి విషయాలను మీ భార్యతో చెప్పకుండా ఉన్న ప్రతి విషయాన్ని తప్పకుండా. అదేవిధంగా కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు సరిగ్గా చేయకుండా, ఇంకా ఎవరైనా ఆకలితో నిజంగానే వారు ఆకలితో ఉన్నారు, వారు మనల్ని సహాయం అడిగారు, వారికి మనం అన్నదానం కానీ అలాంటిది ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నా, లేదా ఈ జన్మలో అంటే ఇవన్నీ నేను చెప్పేటివి గత జన్మలో మనం చేసుకొని ఉంటే ఈ జన్మలో మనకు విపరీతమైనటువంటి దరిద్రాలు అనుభవించే పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ జన్మలో చేయకండి. కనీసం నేను చెప్పే దాంట్లో ఏ ఒక్కటైనా మీకు తారసపడితే, ఏ ఒక్కటైనా మీరు గుప్తంగా ఉంచితే దానిని మీరు మీ భార్యతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇక అదేవిధంగా ఎవరైతే గత జన్మలో కానీ ఈ జన్మలో కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అంటే వాస్తవానికి కోరికలే గుర్రాలైతే అనేటువంటిది ఏదో శాస్త్రం ఉంటుంది. ఒక హౌస్ నిర్మించుకోవాలి, అది పెద్దగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, అందులో ఇది ఉండాలి అది ఉండాలి అంటే ఈఎంఐ పెరుగుతుంది, అప్పు పెరుగుతుంది. ఇల్లు నిర్మించుకోండి చాలు. అంటే ఇలాంటి మన కోరికల మూలకంగానే కొన్ని మనము కష్టాలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా. అంటే మన స్థాయికి మించి వెళ్ళిపోదాం పర్లేదు, ఇది ఒకటే కదా ఇల్లు విషయంలో చాలా జరుగుతుందండి. దీని వల్ల కూడా అరే చేతిలో డబ్బులు లేకుండా అయిపోయింది ఏంది అనే పరిస్థితి వస్తుంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే మనకు ఏవైనా మొక్కులు, తీర్థయాత్రలకు మేము వస్తాము, పలానా తిరుపతి కావచ్చును, వేములవాడ కానీ, కాళేశ్వరం కానీ, కాళహస్తి కానీ ఎక్కడైనా తీర్థయాత్రలకు మేము వస్తామని చెప్పి రాకుండా ఇక వెళదాం అని చెప్పి తప్పించుకుంటూ మీ పనుల మీద బిజీ అయిపోవడము, ఇలా చేసినా కూడా వాస్తవానికి కొన్ని దేవతార్చనలు, పూజలు చేయకుండా, పితృదేవతలకు సరైనటువంటి కార్యక్రమాలు చేయకున్నా కూడా అమ్మవారు వీరికి అనుగ్రహాన్ని ఇవ్వాలి, ఏదో ఓమని చేసుకున్నారు అనుకుందాం,
అమ్మవారు ఏదో అనుగ్రహాన్ని ఇవ్వాలి అని అనుకునేటువంటి సందర్భంలో పితృదేవతలు వచ్చి చెప్తారు, వాడు సరిగ్గా నాకు కార్యక్రమాలు చేయడం లేదు, మీరు వారికి ఎట్లా వరం ఇస్తారు, ఇప్పటికి చూడండి నా యొక్క ప్రేతాత్మ ఏ విధంగా విలువలాడుతుందో అనే విధంగా చెప్తే ఆ తల్లి తప్పకుండా వెనుతిరిగి వెళ్ళిపోతుంది. కనుక ఇవన్నీ కూడా చూసుకోవాలి. చక్కగా ఎక్కడైనా హోమాలు జరుగుతూ ఉంటే దానికి సంబంధించి వంకలు పెట్టొద్దు. అంటే అక్కడ ఇంత రేటు ఉంది అనుకుందాం, అయ్యో మీరు నచ్చితే కూర్చోండి లేదా లేదు, ఇక్కడ ఇట్లా చేశారు అట్లా చేశారు, వీరు ఇక్కడ సరిగా చేయట్లేదు అని. అన్నదానానికి వెళ్తారు, అన్నదానం జరిగేటువంటి సందర్భాలలో ఇందులో ఉప్పు తక్కువైందని కానీ, లేదా ఇక్కడ అన్నం ఉడకలేదని కానీ, లేదా వీడు సరిగా నాకు భగవంతుని ప్రసాదము అంతే, మనము దానిని వంక పెట్టాల్సినటువంటి అవసరాలు లేవు. ఇగో ఇలాంటివి చిన్న చిన్న మిస్టేకులు చేసుకోవడం వల్ల వీరికి ఇబ్బందులు ఎదురవుతుంది. ఇంకనూ విషయం ఏమిటంటే, ఎంత కష్టపడ్డా కూడా ధర్మబద్ధంగా ఉన్నటువంటి సంపద ఏదైతే ఉంటుందో మనకు ఈ జన్మలో పొందలేకపోవడం కానీ, అంటే మనం ఎంత కష్టపడి నిజంగా ఎంత ధర్మంగా సంపాదించినా కూడా మనం దాన్ని పొందలేకపోతూ ఉంటాం, ఊరికే ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలన్నీ కూడా గత జన్మలో మనం చేసుకున్నటువంటి ఇలాంటివి. కనుక తప్పకుండా ఒక్కటే సింపుల్ రెమెడీ, మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి 7 శనివారాలకు సంబంధించినటువంటి వ్రత దీక్షను చేసుకోవాల్సింది. సప్త శనివారాలకు సంబంధించింది. ఇది ఖచ్చితంగా ఆ రోజు నాడు చక్ర పొంగలి మాత్రమే నైవేద్యం పెట్టండి. ఈ వ్రతం కాగానే స్వామివారికి చక్ర పొంగలి కూడా అంత అద్భుతంగా, అంటే గుమగుమలాడేటువంటి అద్భుతంగా స్వామికి నైవేద్యం పెట్టి చూడండి. పెట్టినటువంటి ఈ నైవేద్యాన్ని ఒక 4గురికి పంచండి అంతే. నిజంగా మీకు 7 శనివారాల కల్లా స్వామివారు తప్పకుండా కరుణిస్తాడు, ఇది ఖచ్చితము. ఎందుకంటే నడకల మనకు ఈ 7 కొండలు, అంటే ఈ యొక్క మనకి ఏదైతే నడక మార్గంలో వెళ్ళేటువంటి క్రమం అది ఊరికే లేదు. ఎవరైతే ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, శని చేత ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే నడుచుకుంటూ నీ కొండకు వస్తారో వారిని నేను ఇబ్బంది పెట్టను అనేటువంటి విధంగా స్వామివారి ఈ యొక్క శనీశ్వరుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట అది. కనుక ఏలినాడు శని, అష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. రైట్. అది కాకుండా సప్త శనివారాల వ్రతం అంటే అది ఎట్లా అండి, ఇట్లా పుస్తకాల రూపకాలలో ఉంటుంది, మనకు PDF గూగుల్లో కొట్టిన వస్తుంది. 7 శనివారాలు కూడా కంటిన్యూగా చేస్తూ స్వామివారికి తప్పకుండా కూడా ఇలాచి 108 మన ఇలాచీలు అంటారు కదా, ఇలాచీల మాలను సమర్పించండి, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. అమ్మ పటానికే వేయాలి. ఈ పటానికి వేసినటువంటిది ప్రతి శనివారం మారుస్తూ ఉండాలి. దీనిని మొత్తంగా తీసి మొత్తము పక్కన పెట్టండి. 7 శనివారాలకు సంబంధించినవన్నీ కూడా తీసి ఒకసారి చక్కగా పక్కన పెట్టి వీటన్నిటిని కూడా ఒక పొడిలాగా మార్చుకోండి. పొడిలాగా మార్చుకొని చక్కగా మీరు వీటిని మీ యొక్క వంటలలో వినియోగించుకోండి. రైట్, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా స్వామివారి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శరణు వేడితే ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా. చిన్న మాట ఇక్కడ, స్వామివారికి సంబంధించినటువంటి ఆ లడ్డు ఏదైతే ఉందో ఈ లడ్డూను కూడా ఎవరైతే పొంది ఉంటారో మీ ఇంట్లో కానీ, పంట పొలాలలో కానీ, ఆ ధనం పెట్టే అటువంటి స్థానంలో కానీ ఇది పెట్టినా అద్భుతమైన ఫలితం ఉంటుంది. దీనికి సంబంధించింది వేరే వీడియో చేద్దాం. రైట్, పాడవకుండా ఎట్లా దాన్ని కరెక్ట్గా భద్రపరచచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు అండి. నమస్తే. మహాదేవ.